Watch the tunes! అది శ్రీకృష్ణదేవరాయలవారి అందమైన పూలతోట. రంగురంగుల గులాబీలు వికసించి ఉన్నాయి. ఒకరోజు తెనాలి రామలింగని కొడుకు ఆ తోటలో ఆడుకుంటూ తెలియక కొన్ని గులాబీ పూలను కోశాడు. సరిగ్గా అదే సమయానికి రాజుగారి సైనికులు వచ్చారు. ఏయ్, రాజధర్మాన్ని మీరి పూలు కోస్తావా అని ఆ పిల్లాడ్ని పట్టుకున్నారు. విషయం తెలుసుకున్న రామలింగడు అక్కడికి వచ్చాడు. సైనికులు పిల్లాణ్ణి రాజుగారి దగ్గరికి తీసుకెళ్తున్నారు. రామలింగడి తన కొడుకును చూసి వాడి మీద తన కండువా కప్పుతూ గట్టిగా ఇలా అన్నాడు, భయపడకు నాయనా, పులిబిడ్డ ఎప్పుడైనా పిల్లవుతుందా? అంతే. ఆ మాటలోని మర్మం ఆ పిల్లవాడికి అర్థమైంది. పులిబిడ్డ పిల్లి అవ్వదు అంటే దొరికిపోవద్దు అని అర్థం. సైనికులు రాజుగారి దగ్గరికి వెళ్లేలోపు కండువా చాటున ఉన్న ఆ పిల్లాడు తన చేతిలో ఉన్న గులాబీ పూలన్నింటినీ నమిలి మింగేశాడు. రాజుగారి సభలో సైనికులు, ప్రభూ, వీడు పూలు దొంగలించాడు అని ఫిర్యాదు చేశారు. రాజుగారు, ఏవి ఆ పూలు అని అడిగారు. పిల్లాడు ఖాళీ చేతులు చూపించాడు. పూలు లేవు, సాక్ష్యం లేదు. రామలింగని కొడుకు అంటే ఆ మాత్రం తెలివి ఉండదా మరి? ఒకరోజు విజయనగరానికి ఒక అరబ్ వ్యాపారి వచ్చాడు. అతను రాజాస్థానానికి వెళ్లి గర్వంగా ఇలా అన్నాడు, మహారాజా, ప్రపంచంలోనే అత్యుత్తమ గుర్రాలు నా దగ్గర ఉన్నాయి. ఆ గుర్రాలను చూసిన శ్రీకృష్ణదేవరాయలుగారు చాలా ఆకర్షితులయ్యారు. సైన్యాన్ని విస్తరించాలని ఉన్న రాజు ఒక్క చూపులోనే నిర్ణయం తీసుకున్నాడు, అన్నింటినీ కొనేస్తాను. కాని ఆ నిర్ణయంతో పాటు ఒక ఆలోచన కూడా వచ్చింది. ఇన్ని గుర్రాలకు ఆహారమివ్వడం, శిక్షణ ఇవ్వడం చాలా పెద్ద పని అని. అందుకే రాజు ఒక ప్రకటన చేశాడు. ప్రతి కుటుంబానికి ఒక గుర్రం ఇవ్వబడుతుంది. 3 నెలలపాటు ఒక గుర్రాన్ని పోషించి శిక్షణ ఇవ్వాలి. దానికి ప్రతీ నెల 3 బంగారు నాణాలు ఇవ్వబడతాయి. ఈ ప్రకటన విన్న ప్రజలందరూ చాలా సంతోషించారు. తెనాలి రామకృష్ణ కూడా ఒక గుర్రాన్ని, 3 బంగారు నాణాలను పొందాడు. తర్వాతి రోజుల్లో మిగతా కుటుంబాలన్నీ తమ గుర్రాలను ఎంతో శ్రద్ధగా చూసుకున్నాయి. మంచి గడ్డి పెట్టారు, ధాన్యం తినిపించారు, రోజూ శుభ్రం చేసి జాగ్రత్తగా సంరక్షించారు. కాలక్రమంలో ఆ గుర్రాలు బలంగా, ఆరోగ్యంగా మారాయి. కాని తెనాలి రామకృష్ణ మాత్రం ఇతరులకంటి భిన్నంగా ఆలోచించాడు. తన ఇంటి వెనుక ఒక చిన్న లాయం కట్టాడు. ఆ లాయం పూర్తిగా మూసి ఉన్నది. అందులో ఒక చిన్న కిటికీ మాత్రమే ఉంది. రోజుకి కొద్దిగా గడ్డి ఆ కిటికీ నుంచే పెట్టేవాడు. క్రమంగా గుర్రం కూడా అదే కిటికీ నుంచే తినడానికి అలవాటు పడింది. ఈ సంగతి చూసిన గ్రామస్తులు తెనాలిని చూసి నవ్వుకున్నారు. తెనాలి పిచ్చోడయ్యాడేమో అని అనుకున్నారు. అలా 3 నెలలు గడిచిపోయాలి. 3 నెలల తరువాత రాజు ఆదేశించాడు, అందరూ తమ గుర్రాలతో ఆస్థానానికి రావాలి. ఆ రోజున ప్రజలందరూ తమ తమ గుర్రాలతో రాజాస్థానానికి వచ్చారు. అన్ని గుర్రాలు బలంగా, అందంగా కనిపిస్తున్నాయి. కాని అందరి చూపులు ఒక్కసారిగా ఒక వ్యక్తి మీద పడ్డాయి. తెనాలి రామకృష్ణ ఒక్కడే గుర్రం లేకుండా నిలబడ్డాడు. ఈ అవకాశం కోసం ఎదురుచూస్తున్న రాజ్గురు వెంటనే ముందుకొచ్చాడు. మహారాజా, తెనాలి గుర్రం ఎక్కడా అని గట్టిగా అడిగాడు. తెనాలి ప్రశాంతంగా సమాధానమిచ్చాడు, మహారాజా, ఆ గుర్రం చాలా క్రూరం. దాని దగ్గరికి వెళ్లే ధైర్యం నాకు లేదు. రాజ్గురు నవ్వుతూ అన్నాడు, ఇది అబద్ధం. నేనే వెళ్లి గుర్రాన్ని తీసుకొస్తాను. రాజుకూడా అతనికి అనుమతిచ్చాడు. తెనాలి లాయం దగ్గరికి చేరుకున్నప్పుడు తెనాలి ఒకసారి హెచ్చరించాడు, గురూజీ, దాని దగ్గరికి వెళ్ళకండి. కాని రాజ్గురు వినలేదు. అతను కిటికీలోంచి తలపెట్టగానే ఆకలితో ఉన్న గుర్రం అతని గడ్డాన్ని గడ్డిగుత్తి అనుకుని పట్టుకుంది. రాజ్గురు నొప్పితో అరిచాడు. విడిపోలేక వణికిపోయాడు. చివరకు లాయం కూల్చాల్సొచ్చింది. అయినా గుర్రం గడ్డాన్ని వదల్లేదు. గడ్డం కత్తిరించిన తర్వాతే రాజ్గురుకి ఉపశమనం లభించింది. గుర్రాన్ని బయటకు తీసుకువచ్చినప్పుడు అది సన్నగా, బలహీనంగా కనిపించింది. దాన్ని చూసి రాజు బాధపడ్డాడు. ఇదెందుకిలా ఉంది తెనాలి అని అడిగాడు. అప్పుడే తెనాలి ముందుకొచ్చి అన్నాడు, మహారాజా, మీరు బలమైన గుర్రాలు కావాలనుకున్నారు.
కానిప్పుడు చూడండి, గుర్రాలు బలంగా ఉన్నాయి, మనుషులు బలహీనంగా మారారు. బలం గుర్రాల కండరాల్లో కాదు, మనుషుల తెలివిలో, సంయమనంలో, సమతుల్యతలో ఉంటుంది. ఈ మాటలు విన్న శ్రీకృష్ణదేవరాయలు నిశ్శబ్దంగా తల వంచాడు. నేను నా పాఠం నేర్చుకున్నాను తెనాలి. అలా ఒక గుర్రం ఒక రాజుకు జీవిత సత్యాన్ని నేర్పింది.